ప్రకాష్ రాజ్ అసలు ఈయన బాధ ఏంది? ఈయనకు ఒక్క లొల్లి సరిపోదు. ఎన్ని లొల్లిలలో ఏళ్ళు పెట్టినా కూడా, ఇంకా ఎన్ని ఉన్నా కూడా ఆయనకు సరిపోదు. ఒక్క రోజు కూడా ముస్లింల గురించి మాట్లాడలేదు, లేదంటే క్రిస్టియన్ల గురించి మాట్లాడలేదు. కానీ హిందువులు అనేసరికి ఏమన్నా అంటే జస్ట్ ఆస్కింగ్ అంటాడు. జస్ట్ ఆస్కింగ్ అనుకుంటా అడగాల్సిందే అడుగుతూ ఉంటాడు. ఒక మనిషికి ఆ మనిషి ఓటు లేక సతమతం అవుతుంటే ఈయన మాత్రం 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలతో 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో నటన పరంగా ప్రకాష్ రాజ్ని ఎంత అభిమానిస్తారో, బీజేపీని వ్యతిరేకిస్తావు, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తావు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తావు, ఏమన్నంటే నేను నాస్తికుడిని అంటావు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ప్రకాష్ రాజ్ అసలు ఈయన బాధ ఏంది? ఈయనకు ఒక్క లొల్లి సరిపోదు. ఎన్ని లొల్లిలలో ఏళ్ళు పెట్టినా కూడా, ఇంకా ఎన్ని ఉన్నా కూడా ఆయనకు సరిపోదు. ఒకసారేమో యాక్టివిస్ట్ని అంటాడు, ఒకసారేమో యాక్టర్ని అంటాడు. అసలు ఇంతకీ ఈయన ఏంది? చూస్తేనేమో 4 సినిమాలలో నటిస్తాడు, మళ్ళీ తిప్పి కొడితే అమ్మయ్య ఈయన 4 సినిమాలు చేసిండు, అరే బాగా నటించిండు, బాగుంది అని ఈయనని కాస్త మెచ్చుకునే లోపే లేదు 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 ఇది నా ఒరిజినాలిటీ కాదు, నా ఒరిజినాలిటీ చూపిస్తా అన్నట్టు, కుక్కతో ఒక వంకరే అన్నట్టు వెంటనే ఏదో ఒక దానిలో ఏలు పెట్టడం. ఆ ఏలు పెట్టిన దాంతో అరే బాబు ఏందిరా ఈయన బాధ అన్నట్టు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేలాగా చేయడం. ఏమన్నా అంటే నేను నాస్తికుడిని, నాకు ఏ కులాలతో సంబంధం లేదు, ఏ మతాలతో సంబంధం లేదు, నేను నాస్తికుడిని అంటాడు. కానీ ఒక్కరోజు కూడా ముస్లింల గురించి మాట్లాడలేదు, లేదంటే క్రిస్టియన్ల గురించి మాట్లాడలేదు. కానీ హిందువులు అనేసరికి హిందూ దేవి దేవతల గురించి కానీ, ఆలయాల గురించి కానీ ఈయనకి ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని పౌరుషం అన్నీ పుట్టుకొస్తుంటాయి. దేశంలో ఎన్ని జరుగుతున్నా, ఇటు లవ్ జిహాద్లు జరుగుతున్నా, ఇంకేదో జరుగుతున్నా వాటి మీద ఏమీ మాట్లాడాడు. కానీ దేవాలయాల విషయాలకు వచ్చేసరికి, హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మిక గురువుల గురించి వచ్చేసరికి ఈయనకి ఎక్కడ లేని బాధ వస్తుంటుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈయన ఎప్పుడైతే ఈ సినిమాలు అనేవి పక్కన పెడితే నేను యాక్టివిస్ట్ని ఏమన్నా అంటే జస్ట్ ఆస్కింగ్ అంటాడు. జస్ట్ ఆస్కింగ్ అనుకుంటా అడగాల్సిందే అడుగుతూ ఉంటాడు. రాముడి గురించి మాట్లాడిండు, ధర్మస్థలి ఇష్యూ ఏదైతే ఉందో అందులో ఈయన కూడా ఉన్నాడనే ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడు. కానీ ఇటు ఆంధ్రాలో కానీ, లేదంటే తెలంగాణలో కానీ, ఇంకేదో రాష్ట్రంలో ఎక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించి దానికి సపోర్ట్ చేసే నాయకుల గురించి కావచ్చు, ఆధ్యాత్మిక గురువుల గురించి కావచ్చు మాట్లాడడానికి ఈయన మొదట్లో ఉంటాడు. సరే, ఈయన బీజేపీని వ్యతిరేకిస్తాడు, అది కట్టర్ నిజం, అది అందరికీ తెలిసిందే. కానీ నువ్వు బీజేపీకి వ్యతిరేకివి, మోదీ సిద్ధాంతాలు నీకు నచ్చవు, అంతవరకు ఒప్పుకుంటాము. కానీ హిందువులు నిన్నేం చేసిండ్రు? నీ సినిమాలు ఆదరించడం వాళ్ళు చేసిన తప్ప, దేవతలు నిన్నేం చేసిండ్రు? బీజేపీ గురించి అంటే వదిలే, ఇక్కడ రాముడి గురించి మాట్లాడినావు, లక్ష్మణుడి గురించి మాట్లాడినావు, వలస కూలీలంటూ రామాయణాన్ని వక్రీకరిస్తూ మాట్లాడినావు. ఇంకా చెప్పాలంటే ఈ ధర్మస్థలి విషయానికి సంబంధించి ఈయనకు సంబంధం ఉంది, ఆ కేసులో ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యిండు అని ఈయన మీద ఏదైతే కోర్టులో పిటిషన్ దాఖలైందో దాని గురించి ఈయన మీద పడి ముందే మీడియాతో మాట్లాడే ఒక సమావేశాన్ని పెట్టుకున్నాడు. ఆ సమావేశంలో కూడా, అంటే మీడియాతో మాట్లాడుతున్న ఆ మీటింగ్లో కూడా కొంతమంది జర్నలిస్టులు ఆయనని అడుగుతుంటే ఆయన తడబడుతున్నాడు. ఆ తడబడ్డమే కాక మళ్ళీ దాన్ని ఏమని కవర్ చేస్తున్నాడు? వీళ్ళంతా నన్ను అడిగే జర్నలిస్టులంతా పెయిడ్ జర్నలిస్టులు, నేను అసలు ఏం తప్పు చేయలేదు అన్నట్టు ఈయనది బయట వేసుకున్నాడు. అది ఈయన మనస్తత్వం. ఈ ధర్మస్థలి విషయము, రాముడి గురించి విషయం కావచ్చు, చాలా ఊర్లల్లో అంటే చాలా రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఉన్న ఓట్లు కూడా, అంటే ఒక మనిషికి ఆ మనిషి ఓటు లేక సతమతం అవుతుంటే ఈయన మాత్రం 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలతో 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో ఓటు వేస్తాడు. 4 రాష్ట్రాల్లో కూడా ఈయన పౌరుడిగా కొనసాగుతాడు. ఈయన చెప్పడానికే నీతులు కానీ అవి పాటించడానికి మాత్రం ఏమీ ఉండదు. ముందస్తుగానే బెయిల్ తీసుకోవడము, ముందస్తుగానే ఏమన్నా అంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు, ఇందులో ఏలు పెడతాడు, అందులో ఏలు పెడతాడు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాల విషయంలో ఇటు తెలుగు పరిశ్రమ కానీ, లేదంటే మిగతా దక్షిణాది పరిశ్రమలు కానీ ఆయనని ఎంత ఆదరించిండ్రో అది మనందరికీ తెలుసు. నటన పరంగా ప్రకాష్ రాజ్ని ఎంత అభిమానిస్తారో, ఆయన నార్మల్గా సొసైటీలో మాట్లాడే మాటలు కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఆయన బిహేవియర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత
నటనదేముంది, ఎవరైనా నటించవచ్చు, కానీ మనిషి గుణం మనస్తత్వం ఇంపార్టెంట్ కదా. అదే లేని నీకు ఎలాంటి విలువ ఇవ్వాలంటే కూడా చాలామంది ఈయన మీద ఫైర్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళను తప్పుగా మాట్లాడుతూ వీళ్ళని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక గురువులను కూడా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన కూతలు కూస్తున్న కొంతమంది యూట్యూబర్లను పోలీసులు అరెస్టు చేసిండ్రు. దీని గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళని అరెస్టు చేయడం సరికాదంటున్నారు. వాళ్ళని అరెస్టు చేయడం ఎందుకు సరికాదు? మతాల మధ్య చిచ్చులు పెట్టి మతాల మధ్య గొడవలు పెట్టి సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడి కావాలని ఇలాంటి గొడవలు క్రియేట్ చేసి ఇలాంటి యూట్యూబర్లను అరెస్ట్ చేయడం తప్పెందుకు కాదు? నీకు ఇక్కడ వీళ్ళలో అంతగానో మంచి ఏం అనిపించింది? అదే హిందువుల గురించి మాట్లాడినా సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఎవరిని అరెస్ట్ చేసినా ముందు నువ్వే వ్యతిరేకిస్తావు. బీజేపీని వ్యతిరేకిస్తావు, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తావు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తావు. ఏమన్నంటే నేను నాస్తికుడిని అంటావు. మరి నువ్వు నాస్తికుడివి కదా, నీకు హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ పనేదో నువ్వు చేసుకోవాలి, నీ నటన ఏదో నువ్వు నటించుకోవాలి. కానీ ఇవన్నిట్లలో ఏలు పెట్టే అవసరం నీకేముంది? ఇప్పటికైనా నీకంటూ ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఇది మాట్లాడతావు అది మాట్లాడతావు, నేను తోపు తురుముకాన్ని అంటావు, మళ్ళీ అప్పుడే నేను నటిస్తా అంటావు, మళ్ళీ అప్పుడే కాదని అంటావు. అసలు నీ గురించి ఏం చెప్పాలో కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇక ఇలాంటి మనిషిని ఏదైతే ఈ ఇండస్ట్రీ ఈయనకి లైఫ్ ఇచ్చిందో అదే ఇండస్ట్రీల నుంచి ఈయనని బహిష్కరించడమే కరెక్ట్. అట్లా బుద్ధి చెప్తేనే ఈయనకి ఏమైనా కాస్త బుద్ధి వస్తుంది. లేదు ఈయన ఎన్ని మాట్లాడినా ఈయనని ఇదే విధంగా చూస్తూ పోదామంటే కాదు. ఈయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటూ కూడా బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ ఆయన ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాల్సిందేనంటూ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. దీనిపై హిందూ వర్గాలు, సనాతన ధర్మం బోర్డు వీళ్ళంతా కూడా ఈయన ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాల్సిందేనంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చూసారు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.